అందరికీ శనార్థులు టైం 24x7 టీవీకి స్వాగతం. ఇగనుల్లా మన కాడికి ఇలా చుట్టాలచ్చిలు, అది కూడా మన పొరుగు రాష్ట్రం నుండి. ఈ పిల్లగాడు సూర్నికి సిమ్ కార్డ్ అంతా ఇంతే ఉంటాడు, కాకపోతే నెట్వర్క్ మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నది. ఇక చూద్దాం, పరుచుకుందాం. ఎన్ని ముచ్చట్లు లేవు, ఎన్ని కథలు లేవు. ఈయన గురించి చెప్పుకుంటా పోతే పెద్ద పెద్ద కథలే ఉన్నాయి. వాళ్ళ నాయనని అడిగి తెలుసుకుందాం. నాకు చెప్పే ఓపిక నాకైతే లేదు. నమస్తే సార్. నమస్తే. మంచిగా ఉన్నారా? మైక్రో సిమ్ కార్డ్ నుండి కూడా నమస్తే మీకు. నమస్తే నమస్తే. ఇది ఒక సాహసం అనే చెప్పాలి. నేను యాక్చువల్గా చాలా రోజుల సంది ఇట్లా ప్లాన్ చేస్తాను ఈ పిల్లగానితో ఇంటర్వ్యూ చేయాలి అని. ఇంటికాడ ఉన్నప్పుడే వాళ్ళ నాయన ఆగుతానే ఆగలేడు, ఈడేం ఆగుతాడు అని అనుకున్నా. కాకపోతే పర్లేదు, ఇప్పటికైతే మంచిగా ఆడుకుంటున్నాడు. కానీ ఇది కొద్దిసేపే నాకు ఎరికే. చెప్పులే సార్, మీరు ఎప్పటి నుండి ఈ పిల్లగాడిని భరించుడు స్టార్ట్ చేసినారు? ఈ అల్లరంతా నిజం చెప్పాలంటే పుట్టినప్పటి నుండి స్టార్ట్ చేస్తాను. ఏమంటే అది వేరే రకం నరకం అనమాట. ఇది కొత్త అప్డేటెడ్ నరకము. అంటే నరకం అనకూడదు, స్వీట్ నరకం అని చెప్పొచ్చు అనమాట. అంతేనా? మీరు యాక్చువల్గా అయితే మీరు ఏ ఊరు సార్? మాది అనంతపూర్. అనంతపూర్ అని జిల్లా, అండ్ ఊరు కూడా అనంతపూర్ అనమాట, టౌన్. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఆఫ్టర్ కరోనా మేము వెళ్ళి అనంతపూర్ వద్దాం. ఇప్పుడు ఎట్లా ఈ పిల్లగాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అశోక్ సార్ పిహెచ్డి చేసినాడు. అలా మనకి ఇప్పుడు క్లాస్ ఇస్తాడు ఎట్లా మేనేజ్ చేయాలి అనేది. సో మనమైతే ముచ్చట్లు పెట్టుకుందాం. పిల్లగాని గురించి తర్వాత మాట్లాడుకుంటామే. సో మీ జర్నీ ఏందో చెప్పండి ఫస్ట్. ఓకే, ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో రీల్స్ కానీ అలా అప్లోడ్ చేసేవాడిని అనమాట. మనోడు పుట్టిన తర్వాత నాకు గ్యాప్ వచ్చింది అకౌంట్. సరే మెమరీస్గా ఉంటుందని చెప్పి అన్నీ షూట్ చేయడం స్టార్ట్ చేశా. సరే ఇంకా అట్లే ఇన్స్టాగ్రామ్లో కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా కూడా చూసి ఆనందపడతారని చెప్పి ఒక వీడియో పెట్టాను అనమాట. ఒక వేరే ఆడియో ఉండింది వేరే వాళ్ళ అకౌంట్ నుండి, అమ్మ కష్టాలు అని దానికి టైటిల్ పెట్టేసి ఆ ఆడియోలో వచ్చి మగపిల్లల్ని అస్సలు తట్టుకోలేము, చాలా కష్టం అని ఒక ఆడియో ఉంటుందన్నమాట. సో ఆ ఆడియో వీడికి బాగా సెట్ అవుతుందని నాకు అనిపించింది. జస్ట్ సరే అని ఆడియో ఎడిట్ చేసి పెట్టేగానే ఓవర్ నైట్ 1 మిలియన్కి వెళ్ళిపోయింది. అరే ఇదేంటి ఇంతమంది అమ్మలకి ఇన్ని కష్టాలు ఉన్నాయా అని చెప్పి, సరే నాన్నలకు కూడా కష్టాలు ఉంటాయి కదా, అది కూడా ట్రై చేద్దామని చెప్పి నా ఓన్ వాయిస్ పెట్టి నాన్న కష్టాలని ట్రై చేశాను అనమాట. అది డైరెక్ట్ 20 మిలియన్కి వెళ్ళిపోయింది. అప్పటి నుండి సార్ సెలబ్రిటీ అయిపోయారు అనమాట. సో 90s అశోక్ అనేది నాది, నేను అనమాట. నేను పుట్టింది 90s అన్నట్టు 90s అశోక్ అనే ఉండింది. చాలామంది స్టార్టింగ్లో వీడు వైరల్ అవ్వగానే అన్న మీ పేరు తీసేయండి అన్న, రుషిల్ గారి పేరు పెట్టేయండి, రుషిల్ గారి పేరు పెట్టేయండి, వాడు ఇంకా వైరల్ అవుతాడు అది ఇది అని చెప్పాడు అనమాట. అరే నా ఐడెంటిటీ ఎందుకు రా పోగొట్టడము, వాడు వైరల్ అవ్వడానికి నా పేరు పెట్టి వాడికి కూడా వైరల్ చేస్తాను నేను అని చెప్పి, ఇంకా నా పేరు కూడా ఎంతో కొంత నాకు కూడా వెలుగు ఉండాలి కదా అని చెప్పి అలాగే కంటిన్యూ చేశాను అనమాట. సో రుషిల్ టైగర్ 90s అశోక్, 90s అశోక్ వాళ్ళ కొడుకు రుషిల్ టైగర్ అన్నట్టు నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు 1-2 వీడియోలలో చెప్పడం జరిగింది, అంటే నార్మల్గా తను పుట్టినప్పటి నుండే మీకు అదృష్టం అన్నట్టు, అంటే మీరు డిస్ట్రాక్షన్ అవ్వడానికైనా. సో ఏమైనా ఇట్లా కష్టాలు అనుభవించినవి ఉన్నాయా తర్వాత తను పుట్టిన తర్వాత? కష్టాలంటే నార్మల్ కష్టం అంటే నార్మల్ కొంచెం వెయిట్ తక్కువ ఉండే, 2.25 పుట్టాడు. కొంచెం చాలా సన్నగా ఉండేవాడు అనమాట. చాలా ఫీల్ అయ్యాం ఫస్ట్. సరే చూద్దాం పికప్ అవుతాడు. మామూలుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తాం కదా సచివాలయం, అట్లా అక్కడ నర్సు ఇంజెక్షన్ వేయడానికి కూడా భయపడేది. అరే ఏంది ఇంత వీక్ ఉన్నాడు అది ఇది అని చెప్పి. నాకు 2 భయాలు ఉండే. ఒకటి, డెలివరీ అయ్యేటప్పుడు నా వైఫ్కి ఏం కాకూడదు, ఎందుకంటే నాకు ఉండేది తోడు, ఇంకా అదొకటే అన్నట్టు. 2, పుట్టిన బాబుకి కానీ బేబీకి కానీ అవయవాలన్నీ బాగుండాలి అని నాకు ఆ 2 భయాలు ఉండే. ఆ 2 తీరిపోయినాయి. సరే అంతా బాగుంది, వెయిట్ తక్కువ ఉన్నాడు, డెవలప్ అవుతాడా లేదా అని టెన్షన్ ఉండే. అప్పుడు నా వైఫ్ నాకు చెప్పింది, లేదు అలా టెన్షన్ పెట్టుకోకూడదు, ఈ సన్నగా ఉన్న వాళ్ళు లావు అవుతారు, లావు ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, పెరిగే కొద్దీ చేంజెస్ వస్తాయని చెప్పారు. అదొకటి ఉండే. సెకండ్ ఏం జరిగిందంటే, ఈయన 4th 5th మంత్లో ఉన్నప్పుడు పడుకొని పాలు తాగుతూ గొంతులో పాలు ఇరుక్కుపోయాయి. తనకు అర్థం కాలేదు. మామూలుగా వీడు చిన్నప్పటి నుండి నాటకాలు చేస్తుంటాడని చెప్పే కదా, పాలు ఇరుక్కోకున్నా కూడా అలా సౌండ్ చేయడం అలా చేసేవాడు అనమాట. అంటే మేము నవ్వాలి, మా నాన్న అమ్మని ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి అనేది వీడికి చాలా ఉందన్నమాట. అనుకోకుండా ఆ ఎంటర్టైన్మెంట్ బయట వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోయింది వీడియో వైరల్ అవడం వల్ల. సో అలా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకుంది. చూస్తే సడన్గా ఫేస్ అంతా రెడ్గా అయిపోయి
కళ్ళు ఇలా లావ్ అయిపోయి బ్లూ కలర్లో అయిపోయింది ఫేస్. ఇంకా నేను కూడా చూసి అరే అరే అని చెప్పి టెన్షన్ పడి యూట్యూబ్ ఓపెన్ చేయని చెప్పి దాని గురించి వీడియో చెక్ చేసామన్నమాట. అప్పటికే నేను మౌత్ టు మౌత్ ఎయిర్ బ్లో చేసి రివర్స్ చేసి అన్నీ ట్రై చేశాను. అంతలోపల యూట్యూబ్ వీడియో ఓపెన్ అవ్వగానే అక్కడ చోకింగ్కి ట్రీట్మెంట్ అని చెప్పి ఉండింది. సరే అని చెప్పి ఇలా బోర్లో పడుకోబెట్టుకొని వీప్ మీద ఇలా గట్టిగా గుద్దుతూ మనం ట్రై చేయాలని ఒక వీడియో ఉంది. అది చూడగానే ఆ పాలు బయటకు వచ్చేసాయి. అప్పుడు నాకు ఆల్రెడీ తను ఇంకా అయిపోయింది కానీ టెన్షన్ పడుతుంది. ఇప్పుడు నేను టెన్షన్ పడితే ఇంకా ఏం జరగవు అక్కడ పనులు, టెన్షన్లో ఏం పనులు జరగవు. సరే అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నాకు కొంచెం ఏడుపు వచ్చిందనమాట. అమ్మ ఏంట్రా బాబు అంటే ప్రాణం పోవడం అనేది ఒక బాధ. ఆల్రెడీ మెయిన్ నాకేంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు ఆల్రెడీ బాధపడతారు. దానికి తోడు ఆ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు చూసుకోవడం చేత కాలేదు అందుకే ఇలా జరిగింది అనే మాటలు నాకు అలా మాటలు అంటారని అది చాలా చిరాకు. ఎవరు తల్లిదండ్రులు కావాలని పిల్లల్ని డేంజర్లోకి పంపించరు. సడన్గా అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది చాలామందికి తెలిసి ఉండదు. ఆ రోజు నేను ఫీల్ అయినా అదృష్టవంతుడు వీడు కాదు నేను. ఎందుకంటే చూడండి ఎస్ థ్యాంక్ యూ. ఎందుకంటే పుట్ట ఇలాంటి డైమండ్ పుట్టితే అది మిస్ అవ్వకుండా నా దగ్గర ఉండిపోయింది అని ఆనందపడ్డా. కానీ మీరు ఇట్లా ఒక వీడియోలో చెప్తున్నారు కదా, ఆడపిల్ల ఉడితే బాగుండు గజ్జలు పెట్టుకొని ఇలా తిరిగేది అని ఓ డైలమాలు ఉండేది మొత్తం పోయింది. అంటే నాకు చిన్నప్పటి నుండి చిన్న సిస్టర్ ఉండాలని ఇష్టం. మా అక్క ఉంది కానీ నాకన్నా చిన్నవాళ్ళు ఉండాలి, వాళ్ళని ముద్దాడాలి అన్నట్టు చాలా ఇష్టం ఉండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ టీచర్స్ డే రోజు టీచర్స్ అంతా వెళ్ళిపోయి స్టూడెంట్స్ని నిలబెడతారు కదా, అలా 10th క్లాస్లో నేను ఉన్నప్పుడు నాకు ఒక 5th క్లాస్ వాళ్ళ దగ్గర వదిలారు. అప్పుడు ఫుల్ డ్యాన్స్ లేపించి బాగా వాళ్ళతో పాటలు పాడించి ఫుల్ ఎంజాయ్ చేయిస్తే అప్పుడు ఒక పాప నన్ను అన్నయ్య అనడం ఇంకా స్టార్ట్ చేసింది. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము 2nd ఫ్లోర్లో ఉన్నాం అపార్ట్మెంట్లో, కింద నుండి అశోక్ అన్నయ్య అని పిలిచి నాకు గుడ్ మార్నింగ్ చెప్పి బాయ్ చెప్పి నేను స్కూల్కి పోతానని చెప్పి వెళ్ళింది. నెక్స్ట్ 6 months జస్ట్ ఒక్కరోజు నేను క్లాస్లో ఎంటర్టైన్ చేసినందుకు ఆ పిల్ల ఫ్యాన్ అయిపోయి అలా చేసేసరికి అరే నాకు ఇట్లా ముద్దు చెల్లెలు ఉంటే ఎంత బాగుండు అనే ఫీలింగ్ ఉండే. సర్లే చెల్లెలు అత్త కూతురులు ఈ అదృష్టం మనకు లేదు, మడతలను ఎలాగో తెచ్చుకోలేము, కనీసం కూతురునన్నా కందాం అనుకున్నా. కానీ మామూలుగా సినిమాల్లో అంటుంటారు లక్ష్మీదేవి తీరినట్టుంటుంది, అది నిజంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు చూడండి, ఎంత మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అలా పరిగెడుతుంటే కొంచెం బాగుంటుంది, ప్రశాంతంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాది నా వైఫ్ పోలికలతో అమ్మాయి పుడితే లడ్డులాగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది. ఇది కూడా లడ్డులాగే ఉంది, అది డబ్బలానందం అనమాట నాకు. ఏమంటే నాకు ఎలా ఉందంటే కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అమ్మాయి పుట్టకపోవడం కూడా మంచిదే, ఎందుకంటే ఈ కాలము సేఫ్టీ లేదు అమ్మాయిలకి అనే ఒక భయం కూడా ఉంది సొసైటీలో. ఒకవేళ అమ్మాయి పుట్టింటే కూడా ఇట్లా డేంజర్గానే పెంచేవాడిని నేను, అదైతే పక్కా. సో ఇప్పుడు తిని పుట్టిన తర్వాత అమ్మాయి అన్న ఆలోచన లేదా, నెక్స్ట్ పిల్లలు కానీ అలా ఆలోచనే లేదా? అమ్మాయి అనే ఆలోచన కాదు, అసలు పిల్లలే నా వల్లే కాదురా నాయన అని చెప్పారు. అంటే మాకే అంత ఓపిక లేదు కనాలంటే, ఒకవేళ ట్రై చేసి కనొచ్చేమో కానీ నాకు బేసిక్గా ఈ రిలేషన్షిప్స్ మీద పోయింది నమ్మకం. బ్రదర్స్ సిస్టర్స్ కలిసి ఉండరు, ఒక సర్టెన్ ఏజ్ వరకు కలిసి ఉంటారు, తర్వాత ఎలాగో ఎవరి లైఫ్ వాళ్ళది. దానికి ఇప్పుడు వీనికి ఎందుకు కాంపిటీషను? బాహుబలి లాగా సింగిల్ కింగ్లో బతుక్కోవాలి అని చెప్పి నేను వీడి కోసం కూడా వద్దనుకున్నా పిల్లల్ని. సో ఆ రోజు ఆ చోకింగ్ అయిన తర్వాత వాడికి 2nd బర్త్ అన్నట్టు నేను ఈ టాటూ ఎంచుకున్నా. అంటే శివుడు అంటే ఇష్టం, దానివల్ల శివుడు వాడిని బ్రతికిచ్చాడని. అండ్ ఇది డేటు ఆ చోకింగ్ జరిగిన రోజు. సో మీ పెళ్ళి ఎప్పుడు అయింది అసలు? మా పెళ్ళి 2000. యాక్చువల్లీ ఇది అడుగు, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మాది లవ్ కమ్ అరేంజ్డ్ అనమాట. ఫస్ట్ లవ్తో స్టార్ట్ అయింది, ఆఫ్టర్ లాంగ్ 10 years గ్యాప్ తర్వాత ఇంట్లో ఒప్పుకున్నారనమాట. అంటే మీరు లవ్ చేసి ఒప్పించుకొని చేసుకున్నాం. ఒప్పుకోవాలని అన్ని ఇయర్స్ వెయిట్ చేసాం యాక్చువల్లీ. సో లవ్ ఇంట్లో వాళ్ళకి చేశారు కాబట్టి అరేంజ్డ్. మాకు పెళ్ళైన తర్వాత 5 yearsకి వీడు పుట్టాడు. 5 years తర్వాత టోటల్ మాది 17 years రిలేషన్షిప్.
17 ఇయర్సా? ఈ రోజులలో రిలేషన్షిప్స్ మీద నమ్మకమే లేకుండా పోతుంది అంటే వీళ్ళు ఇంతసేపు గ్రేటే. అదే కదా, అందుకే కదా ఇంత రిజల్ట్ ఇట్లుంది. రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉందండి, చాలా స్ట్రాంగ్గా. ఒక విధంగా చెప్పుకోవాలంటే మీ వైఫ్ చాలా 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 ఓపిక గల మనిషి అండి. అవును. ప్రతి వీడియో వెనకాల మీరే అవన్నీ మేనేజ్ చేస్తుంటే నేను ఇన్ని రోజులు అనుకున్నా జస్ట్ మీరొక్కలే ఓపికగా ఉన్నారు అని. లేదు, మిమ్మల్ని ఇద్దరిని భరిస్తుందంటే ఆమె ఓపిక గల మనిషి అసలు. అయ్యో బాబాయ్. సో నార్మల్గా ఏదన్నా మనవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే పండుగలకో అక్కడికో ఇక్కడికో పిలుస్తూ ఉంటారు కదా. లేదు, రుషులతో అట్లా లేదు, ఈయన ఎక్కడుంటే అక్కడే పండుగ అన్నట్టు ఉంది కదా. ఎగ్జాక్ట్లీ సీరియస్గా మీరు ఇట్లా కొన్ని వీడియోస్లలో మంచిగా మీమ్స్ పెట్టి పెడుతున్నారు కదా. అది అట్లా ఎప్పుడు నుండి స్టార్ట్ చేశారు మరి? అంటే స్టార్టింగ్ కామెంట్స్లో పెట్టేవాళ్ళు అనమాట. మామూలుగానే మేం పేజెస్ అంటే కొంచెం బాగుంటుంది, ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు నవ్వుకోవచ్చు అన్నట్టు, రిలాక్సేషను. సో నేను వీడియోస్ ఎడిట్ చేసి పెట్టినప్పుడు కామెంట్స్లో పెట్టేవాళ్ళు, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మీరు కూడా చాలా మంచి మీమరండి అసలు. అలా వైరల్ అయిన వీడియోస్లో అంటే నా ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ నేను మేము లాగా పెడుతున్నా అంతే. నేను ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ఇప్పుడు వీడిని భరించిన తర్వాత ఎలా అనిపిస్తుంది, వాడు పడుకున్న తర్వాత అబ్బా సాయిరామ్, అది నా ఫీలింగ్ కాబట్టి కృష్ణ భగవాన్ టెంప్లెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాం. సో అలా స్టార్ట్ చేసేసరికి ఫాలోవర్స్ అంతా ఫుల్ కనెక్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళు కూడా ఇంకా మేము ఐడియాస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కామెంట్స్లో, ఇదేదో బాగుంది. ఎందుకంటే పిల్లల వీడియోస్ ఎప్పుడు మ్యాక్సిమం క్యూట్ వీడియోస్, స్టైల్గా డ్రెస్ చేయడము ఇవే ఉంటాయి. కానీ మనోడి వీడియోస్ అలా ఉండవు అనమాట. మొత్తం రఫ్ అండ్ టఫ్ విత్ ఫన్ అలా ఉంటాయి. అదే మామూలు సాహసాలు చేస్తుంటాడు కదా, కడ్డీలు ఎక్కడము. ఇట్లా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ఇట్లా అలిగినట్టు చూడడం, మళ్ళీ తర్వాత ఇది చూసి ఇలా చూస్తాడు. అది చాలా వైరల్ అయింది అసలు. చాలా మేం పేజెస్ వాడిని వాడేశారు అనమాట. ఐపీఎల్ మ్యాచెస్కి వాడుతున్నారు, హీరోయిన్లు అందానికి వాడుతున్నారు, వీడిని అన్నిటికీ వాడుతున్నారు. చాలా మంది ఫాలోవర్స్ నాకు పంపిస్తుంటారు అనమాట, డిఎంలోకి పంపించి, ఏంటన్నా మన ఋషుల్ని ఇలా కూడా వాడుతున్నారు, చెప్పండి అన్న వాళ్ళకి అలా వాడొద్దని అంటారు. పోనీలేండి, ఇంకా మనం అలా సాగిపోతుంది. ఇప్పుడు మాటలు రానప్పుడే ఇంత ఉన్నది తనతోని, మాటలు వచ్చిన తర్వాత మంచి మెమరీ అవుతుంది, మీతో పాటు మెమరీ అవుతాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.